గారు నమస్కారం. నమస్తే అండి. గురునాథం గారు, ఏంటి మరి ఇప్పుడు 12 గంటల వరకు కూడా కంప్లీట్ అవ్వచ్చు కౌంటింగ్ అంతా అని అంటున్నారు. మరి చాలా ధీమాగా ఉన్నారు ఏంటి మీ గెలుపు పట్ల? ఇటు పులివెందుల్లో ఒక రౌండ్లో అవుతుంది, అటు ఒంటిమిట్టలో 2 రౌండ్లలో కంప్లీట్ అవుతుంది అంటే ఇంకా అసలు మీకు నిన్న వన్ సైడ్ వారే కదా, అందుకని తొందరగా అయిపోతుంది అనుకోవచ్చా? దాంట్లో ఒకటమ్మా, ఇప్పుడు ఈ డెమోక్రసీలో ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. నిజంగా మనం వీళ్ళంతా అనుకుంటా ఉన్నారు ఉత్కంఠభరితంగా ఏదేదో జరిగింది అనేటువంటి అంశాలు. అవే ఎప్పుడు ఎలక్షన్స్ లో వీళ్ళు 45 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ప్రక్రియ, దాన్ని సక్రమైన పద్ధతుల్లో ప్రజలకు అందించడం కోసం, ప్రజల హక్కుల్ని వాళ్ళు ఏదైతే ఓటు రూపంలో వేసుకోవటం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి వెసులుబాటు. మేము పాక్షికంగా మొన్ననే ప్రజాస్వామ్యాన్ని విజయం సాధించాం మేము పూర్తిగా. ఇప్పుడు మీరనేటువంటి అంశం అది శాస్త్రీయంగా కొంచెం సాంకేతికంగా జరిగేటువంటి ప్రక్రియ, ఓటింగ్ కౌంటింగ్ అనేది. అది మేము పెద్ద దాని గురించి మేము, ఎందుకంటే గతంలో మీరు చూశారు కదా, మరి వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి ఇక్కడ 11 నామినేషన్లు వచ్చినాయి, మీరు చూశారు కదా. పులివెందుల 11 వాళ్ళ అంకె కరెక్ట్ గానే ఉంది. అంటే వాళ్ళు తిరోగమనానికి దగ్గరలో ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది. కూడా దేవుడు అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, పైన దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు. దేవుడు కరెక్ట్ గానే చూశాడు ఇప్పుడు పులివెందులలో. ఎందుకంటే వీళ్ళ విధ్వంసకరమైనటువంటి అంశాలు, వాళ్ళు విధ్వంసకరమైనటువంటి పరిపాలన, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, వీళ్ళు చేస్తున్నటువంటి దమన నీతి ఆ ప్రాంతంలో మనం ఫ్రాక్షన్ అంటే సినిమాల్లోనే చూస్తాం. నిజంగా రియాలిటీలో కూడా అక్కడ ఆ ప్రాంతంలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఆ స్వేచ్ఛని మేము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం కానీ, అక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ చేస్తే యాయి చేయటం ఏంటమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రజాస్వామ్యం నిలబడింది, దానికి హర్షించాలి. ఎస్, నా వల్ల కాలేదు, మా కుటుంబం వల్ల కాలేదు, మీరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారు, స్వాగతిస్తున్నాను అంటే జనం కూడా గేజాలు పలుకుతారమ్మా. కానీ ఆ విషయాన్ని ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి అని అంటే అక్కడున్న ప్రజలు ఎవరు చెప్పట్లేదు, కానీ ఓన్లీ ఒక టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు మాత్రమే ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఈ విషయం వెల్లడిస్తున్నారు. కానీ ప్రజలందరినీ అడిగితే మీకు తెలుస్తుంది కదా మా పాలన ఎలా ఉందనేది పులివెందుల్లో అనే ప్రశ్న తలెత్తుతోంది కదా. ఇప్పుడు షుడ్ నాట్ అరైజ్ దట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు చూడండి, మీరు సోషల్ ఇంజనీరింగ్ మెకానిజం అనేది, ఇప్పుడు మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి అమ్మ మొన్న ఎలక్షన్స్లో? జనం ఓట్లు వేశారు కదా. ఒక్క సీటు పులివెందుల్లో ఆ సెంటిమెంట్ వాళ్ళు అడ్డం పెట్టుకొని రిగ్గింగ్లు చేసుకున్నారు, ఏం చేసుకున్నారు, ఇట్లా గెలిచారు. ఇప్పుడు ఫెయిర్ అండ్ ఫ్రాంక్ స్వేచ్ఛగా ఎలక్షన్లు జరుగుతూ ఉంటే నిన్న ఓటింగ్ మీరు చూశారు, 250 మంది అంట ఎప్పుడు ఓటింగ్కి రాలేదంట. ఎప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పులివెందుల్లో ఆ ప్రాంతంలో ఎప్పుడు ఎలక్షన్లు జరగలేదు 30 ఏళ్ళ నుంచి. వాడు వన్ సైడు కాగితాలు తీసేసుకోవటం, పత్రాలు చించేసేట్టుకోవడం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వాళ్ళ అడ్డా అక్కడ కొనసాగింది. ఫస్ట్ టైం వాళ్ళకి నిరాశ నిస్పృహలో జనం వచ్చి ఓట్లు వేసేటప్పటికి 215 మంది ఎక్కడో ఒక చోట కూలింగ్ లో ల్యాండ్ ఇస్తే ఆ ఊరు బయట పులివెందులకు దూరంగా ఉన్నారంట. వాళ్ళు తీసుకొచ్చి నన్ను ఓట్లు కల్పిస్తే ఓట్లు వేసి వాళ్ళు పత్రికాముఖంగా చెప్పారు కదమ్మా, మాకు ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మేము బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసాము అని చెప్పారు. అందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళేదో ఒక మీడియాని పెట్టుకొని యాగి చేస్తా కోర్టులకు వెళ్ళటం. ఇప్పుడు కోర్టుకు వెళ్ళటం ఏంటమ్మా? ఇప్పుడు జడ్పీటీసీ అనేది కాదు అసలు. రాష్ట్ర వ్యాప్తంగా 2019లో మీరు చేసినటువంటి దురాఘాతాలు 24 దాకా అసలు ఎన్ని ఎలక్షన్స్, ఎన్ని ఫెయిర్ అండ్ ఫ్రాంక్ గా ఓపెన్ గా మీరు చేశారా చెప్పండి? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టులకు వెళ్ళలేదే. ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అనుకున్నారు, ప్రజాక్షేత్రంలోనే ఉన్నాము, వెయిట్ చేసాం, పోరాటాలు చేసాం, మరి కలబడ్డాం, నిలబడ్డాం, బుల్డోజ్ చేసాం. మీరు చేసేటువంటి పదజాలం ఎట్లా ఉందో చూసారా? ఇవాళ నేను చూశాను పత్రికల్లో కానీ అన్నిట్లో కానీ, ఇదే ఆఖరి ఎలక్షన్లు చంద్రబాబు నాయుడు గారి కంటే. ఏమే ఆఖరి ఎలక్షన్స్ అండి? అతను వ్యక్తిగతంగా ఏదో భౌతికంగా అతనేదో ఇది చేయాలా, చంద్రబాబు నాయుడు అస్తమించిపోవాలని కోరుకోవటంలో ఎక్కడ అసలు అతని యొక్క ఒక సీఎం, ఎక్స్ సీఎం అనుకుంటున్నాడా, ఓ సామాన్యుడు అనుకుంటున్నాడా? ఎక్కడికి దిగజారాడు? అసలు ఎమ్మెల్యేలకి నువ్వు ఇంటర్వ్యూలు అపాయింట్మెంట్లు ఇవ్వనటువంటి వ్యక్తివి నువ్వు. రఘురామకృష్ణరాజు గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు
ఇప్పుడు చివరికి ఎంత స్థాయికి దిగజారావమ్మా నువ్వు ప్రజాస్వామ్యంలో. ఇది ఇప్పుడు సోషల్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుంది ఎప్పుడు కూడా, పరనింద ఆత్మస్థుతి. ఆత్మస్థుతి అనేది ఎప్పుడు చెప్పుకోవటం అమ్మా, అది ఆత్మహత్య సదృశ్యమే. నువ్వు చచ్చిపోయినట్టే. నువ్వు ఎప్పుడు గొప్పలు చెప్పుకోవటం, ఊదర కొట్టడం, డంబాచారాలు కొట్టడం, ప్రజలను తప్పుదారి పట్టించడమే చేస్తున్నావే కానీ వాస్తవానికి దగ్గరగా ఫోకస్ చేయను. డెఫినెట్ గా ఓటమి గెలుపులు పక్కన పెట్టమ్మా. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణేతం, ప్రజలు నిర్ణయిస్తారు. మనం చేసేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు నచ్చితే డెఫినెట్ గా ఓట్లు వేస్తారు. దొంగ ఓట్లు అనేది 10% కాదు, వీళ్ళు 100% అక్కడ తప్పుడు పనులు చేస్తా ఉన్నారు. దాన్ని మనం ఎవరు ఈ ప్రజాస్వామ్యంలో ప్రక్షాళన చేయడం కోసం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అంటే ఇక్కడ కేంద్రంలో ఎలక్షన్ కమిషన్ వేరుగా ఉంటుందమ్మా, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వేరుగా ఉంటది. దీని పరిధి వేరుగా ఉంటది, దీని పరిధి వేరుగా ఉంటది. అతను అనేటువంటి భాష మీరు చూడండి అమ్మా, చాలా దారుణం. రఫా 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 మేము ఎక్కడ ఏటలను కోసినట్టు కోస్తాము అంటే తప్ప అంటాడు. అసలు అది తప్పు కదా. ఇప్పుడు నిన్న నువ్వు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ ప్రాంతంలో జనమందరూ కూడా వెతుకు తిరుగుతున్నారు, నీ చెల్లెళ్ళు బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. అసలు ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో ఇంకేముంటదమ్మా? నిలువెత్తు సాక్ష్యం, ఆ సాక్ష్యమే కదా. ఇప్పుడు నిన్న మొన్న వచ్చావు నువ్వు ఆ రఫాడ, ఇప్పుడు నీ కారు కింద నిమ్మకాయలను తొక్కించినట్టుగా తొక్కిస్తున్నావు కదా జనాల్ని, అది చూడకుండా పోయావా? ఇప్పుడు నీకు జరుగుతున్నటువంటి మద్యం కేసు, దాన్ని డైవర్ట్ చేయడం కోసం నువ్వు ఈ పులివెందలను అడ్డం పెట్టుకుని, అది చిన్న ఎన్నిక, అసలు నీ స్థాయి కాదు అది. ఎందుకు అంత యాగి యాగి చేస్తా ఉన్నావు? గెలవాలా వాడాలా అనేటువంటి ఉత్సుకత అది ప్రజలు తీసుకుంటారు కదా, నిర్ణయం తీసుకుంటారు కదా అంతిమంగా. ఇస్ ద డెమోక్రసీ. ఈ బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో చాలా ప్రజాస్వామ్యం ఉందమ్మా. ఇప్పుడు హాట్-లైన్ లో చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడారు. హాట్-లైనా, ఫ్రంట్ లైనా, బ్యాక్ లైనా, ఇంకొకలైనా ఆయన తీసుకునేటువంటి అంశం వేరమ్మా. ఎలక్షన్స్ లో ఆయన ఢిల్లీ లెవెల్లో మాట్లాడుతున్నటువంటి అంశం వేరు, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం వేరు. ఏ రోజైనా నువ్వు ఒక్క రోజన్నా మోడీ గారి మీద ఎక్కడన్నా ఏదన్నా నువ్వు ప్రశ్నించావా? లేదు. పోనీ కాంగ్రెస్ మీద నువ్వు ఎప్పుడన్నా ధ్వజమెత్తావా? ఇప్పుడు రాహుల్ తో అయినా కలిసి వెళ్ళట్లేదు కదా గురునాథం గారు. ఇప్పుడు రాహుల్ కూడా సేమ్ దీనిపైనే గొడవ మొదలు పెట్టాడు, పోరాటం చేస్తున్నారు. మరి ఆ పోరాటంలో కలిసి వెళ్ళొచ్చు కదా, ఇలా జరిగింది అని చెప్పి బయటికి రావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకోవాలా. ఇప్పుడు అతనికి ఇక్కడ నేనేదో యాగి యాగి చేస్తున్నానంటాడు. అతనే అహం బ్రహ్మాస్మి.